Hello students, welcome back to my video classes. The topic of this class is dimension of a quotient space. So last class లో మనం కోసెట్స్ అంటే ఏంటి, వాటిల్లో వెక్టార్ స్కేలార్ మల్టిప్లికేషన్ వెక్టార్ ఎడిషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తారో చూసాం. అండ్ కోషెంట్ స్పేస్, ద సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్ ఫార్మ్స్ ఎ వెక్టార్ స్పేస్ అండ్ ఆ స్పేస్ని కోషెంట్ స్పేస్ అంటామని నేర్చుకున్నాం. సో ఆ కోషెంట్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఎంత అనేది మనం ఈ క్లాస్లో ప్రూవ్ చేద్దాం. దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ద థీరమ్ ఈస్ ఇఫ్ W ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ ఎ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ దెన్ డైమెన్షన్ ఆఫ్ కోషెంట్ స్పేస్, మనకు తెలుసు కోషెంట్ స్పేస్ అంటే V/W తోనే డినోట్ చేస్తాం. ఇందులో అన్ని కోసెట్సే ఉంటాయి. సో డైమెన్షన్ ఆఫ్ ద కోషెంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V మైనస్ డైమెన్షన్ ఆఫ్ W. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ థీరం ప్రూవ్ చేసాం, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2. సో లిటిల్ సిమిలర్గానే ఉంటుంది దానిలాగానే, అండ్ దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీగానే ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మాత్రం క్లియర్గా ఉండాలి మీకు. కోషెంట్ స్పేస్లో ఏముంటాయి, ఆ సెట్లో ఏముంటాయి అనేది మనకి క్లియర్గా ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నా విల్ ప్రొసీడ్. సో ఎలా స్టార్ట్ చేద్దాం? దిస్ ఈజ్ మై వెక్టార్ స్పేస్ V ఆఫ్ F అండ్ సపోజ్ W అనేది ఒక సబ్స్పేస్ అనుకోండి, సబ్స్పేస్ ఆఫ్ V. సో లెట్ us take elements of W or basis of W. Basis of W తోని స్టార్ట్ చేద్దాం. Let the basis of W be, let S is equal to say alpha 1, alpha 2, alpha m be the basis of W. రైట్. సో బేసిస్ అంటేనే అది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది అండ్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఆ సెట్ ఈజ్ ఈక్వల్ టు మన సబ్స్పేస్ మొత్తం వస్తుంది, అంటే W ఫామ్ అవుతుంది. సో యు నో దిస్. సో అండ్ డైమెన్షన్ ఎంత ఈ సెట్కి? దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సారీ డైమెన్షన్ ఆఫ్ W, ఇక్కడ స్పేస్ రాయాలి. డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? M. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు W సబ్స్పేస్ కాబట్టి అది లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ సెట్ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. సో ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ V బై ఎక్స్టెన్షన్, బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం మనకు తెలుసు. సో ఆ థీరం అప్లై చేసేస్తే బై బేసిస్ ఎక్స్టెన్షన్ థీరం this S can be extended. S can be extended to form a basis of V. రైట్, మన టోటల్ వెక్టార్ స్పేస్ యొక్క బేసిస్గా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎందుకంటే అది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి. సో ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏమనుకుందాం మనము? సే బీటాస్, ఇవి ఆల్ఫాస్ కాబట్టి వాటిని బీటాస్ అనుకుందాం. బీటా 1 టు బీటా n వరకు n ఎలిమెంట్స్. సో దానికి ఒక పేరు పెడదాం ఆ సెట్కి. లెట్ ఆ సెట్ పేరు S అయిపోయింది, S డాష్ అనుకుందాం. S డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ S1. S1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా m అండ్ వీటికి కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాం, బీటా 1, బీటా 2, బీటా n. సో నా ఇది మన బేసిస్ ఆఫ్ V ఆఫ్ F, రైట్. సో be a basis of V or V of F. సో ఆబ్వియస్గా ఇక్కడ డైమెన్షన్ ఏమవుతుంది? మళ్ళీ డైమెన్షన్ ఆఫ్ V is equal to number of elements in this m plus n.
సో గమనించండి, మనకి రైట్ సైడ్ ఏముంది, డైమెన్షన్ ఆఫ్ వి మైనస్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ. సో డైమెన్షన్ ఆఫ్ వి వచ్చేసి ఎం ప్లస్ ఎన్, డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ వచ్చేసి ఎం. సో మైనస్ ఎం ఇందులో అప్లై చేస్తే ఎంఎం గెట్స్ క్యాన్సిల్, మనకి ఎన్ వస్తుంది. సో రైట్ సైడ్ వాల్యూ మనకి ఎన్ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ కూడా ఎన్ రావాలి మనకి. సో లెఫ్ట్ సైడ్ డైమెన్షన్ ఆఫ్ వి బై డబ్ల్యూ ఏంటో చూడాలి. అంటే దాని బేసిస్ కనుక్కుందాం ముందు. సో బేసిస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి, ఎన్ ఎలిమెంట్స్ ఉండాలి. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఈ బయట బీటాస్ మనకి ఎన్ ఉన్నాయి, రైట్? వీటితోనే కోసెట్స్ తయారు చేద్దాం. వి బై డబ్ల్యూలో ఉండాల్సిందే కోసెట్స్. సో వీటితోనే కోసెట్స్ తయారు చేసి ఒక సెట్ రాద్దాం. సో ఆ సెట్ పేరు ఏమనుకుందాం, లెట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు బి అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు కోసెట్స్ తయారు చేస్తే డబ్ల్యూ ప్లస్ బీటా 1, డబ్ల్యూ ప్లస్ బీటా 2 అండ్ సో ఆన్, డబ్ల్యూ ప్లస్ బీటా ఎన్. సో ఆబ్వియస్గా ఇందులో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కోసెట్సే కాబట్టి మనం ఇది బేసిస్ ఆఫ్ వి బై డబ్ల్యూ అని చూపిస్తే సరిపోతుంది. సో డైమెన్షన్ ఆఫ్ వి బై డబ్ల్యూ కాస్త ఎన్ అవుతుంది. సో మన టార్గెట్ ఏంటి, బి ఈజ్ ద బేసిస్ ఆఫ్ వి బై డబ్ల్యూ. ఓకే, రైట్. సో ఫస్ట్ టు ప్రూవ్ that B is linearly independent. Next, linear span of B is equal to V by W అని చూపించాలి. సో B is linearly independent. ఈ ఎలిమెంట్స్ అన్ని కోసెట్సే కదా. సో కోసెట్ మనకి ఇక్కడ విడిగా రాస్తాను. దిస్ ఈజ్ V by W. ఇందులో అన్ని కోసెట్సే ఉంటాయి. కోసెట్ అంటే W ప్లస్ an element of V, Vలోని ఎలిమెంట్ W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు V బై W. సో ఈ ఎలిమెంట్స్ ఉన్న రూపము W ప్లస్ ఆల్ఫా అనేది ఒక ఎలిమెంట్. ఇది ఒక సెట్ అయినా W సెట్లోని ప్రతి ఎలిమెంట్తోని ఆల్ఫాని యాడ్ చేస్తే వచ్చే కొత్త సెట్, ఆ సెట్నే కోసెట్ అంటాము. అండ్ ఈ ఎలిమెంట్, ఇప్పుడు ఈ సెట్ కాస్త ఎలిమెంట్గా చెప్తాము. ఈ ఎలిమెంట్ ఈ V బై డబ్ల్యూలో ఉంటుంది. సో V బై డబ్ల్యూలో అన్ని ఇలాంటి ఎలిమెంట్సే ఉంటాయి, మనకి తెలుసది. అండ్ మనకి ఇంకో పాయింట్ ఏంటి, ఆల్ఫా కనుక V బై డబ్ల్యూలో Vలో ఉండేవి అండ్ ఇన్ పర్టికులర్ నేను డబ్ల్యూలో తీసుకుంటే, ఇఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, మనకి ఏంటో థీరం, ఇంపార్టెంట్ పాయింట్, డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా, ఇఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, డబ్ల్యూలోని ఎలిమెంట్స్తోనే కోసెట్స్ తయారు చేస్తే మనకి డబ్ల్యూనే వస్తుంది, రైట్? డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్లోనే చూసాం మనం. సో ఈ పాయింట్స్ మధ్యలో వాడాల్సి వస్తుంది, అందుకే ఇక్కడ చెప్తున్నాను, రైట్? సో ఇందులో డబ్ల్యూ అంటే ఏంటి, సింపుల్గా డబ్ల్యూ అంటే డబ్ల్యూ ప్లస్ జీరో. ఇట్ ఈస్ జీరో ఎలిమెంట్. డబ్ల్యూ ప్లస్ జీరో ఈజ్ జీరో ఎలిమెంట్ ఆఫ్ దిస్ కోషంట్ స్పేస్. సో కోషంట్ స్పేస్లో జీరో ఎలిమెంట్ ఏంటంటే సింపుల్గా డబ్ల్యూ అంటాం. సో ఒకవేళ ఈ ఆల్ఫాస్ అన్ని డబ్ల్యూలో తీసుకుంటే ప్రతి ఒక్కటి జీరో ఎలిమెంట్ అవుతుంది. డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ విచ్ ఈస్ జీరో ఎలిమెంట్ ఆఫ్ కోషంట్ స్పేస్, రైట్? ఇప్పుడు లీనియర్లీ ఇండిపెండెంట్ అని చూపించాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే మనం ఏం చేస్తాం, ఈ సెట్లో ఈ అన్నిటితోని లీనియర్ కాంబినేషన్ రాసి ఈక్వల్ టు జీరో ఎలిమెంట్కి చేస్తాం. అప్పుడు స్కేలార్స్ అన్ని జీరోస్ అవ్వాలి, రైట్? సో ఏం కన్సిడర్ చేద్దాం, లెట్ స్కేలార్స్ ఏం తీసుకుందాం, a1 ఇంటూ డబ్ల్యూ ప్లస్ బీటా 1 ప్లస్ a2 ఇంటూ డబ్ల్యూ ప్లస్ బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ an ఇంటూ డబ్ల్యూ ప్లస్ బీటా ఎన్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్లీ మనం జీరోకి ఈక్వేట్ చేస్తాం, కానీ ఇక్కడ జీరో అంటే ఏంటి, జీరో ఎలిమెంట్ ఈస్ డబ్ల్యూ. సో ఈక్వేట్ టు డబ్ల్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, ఈ స్కేలార్స్ అనేవి
zeros అవ్వాలి, రైట్? దిస్ ఇంప్లైస్, సో ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తాను నేను కోసెట్స్కి. స్కేలార్ మల్టిప్లికేషన్ టు ఏ కోసెట్ ఈస్ W ప్లస్ A1 బీటా 1 ప్లస్ W ప్లస్ A2 బీటా 2 plus and so on, W plus AN beta n, right? This is scalar multiplication which is equal to W. So that implies, so next vector addition. Additions ఏ విధంగా చేస్తాం? W plus ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసేస్తాం. W plus A1 beta 1 plus A2 beta 2 plus AN beta n is equal to W, right? సో ఇప్పుడు ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది. W అండ్ an element of లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటాస్ అంటే అవి ఈ ఎలిమెంట్స్. సో ఇదంతా ఆల్ఫాలోని ఎలిమెంట్, విలోని ఎలిమెంటే కదా. సో W ప్లస్ ఈ ఎలిమెంట్ ఆల్ఫా అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు W వస్తుంది అంటే ఈ కండిషన్ అప్లై చేస్తే నేను దిస్ ఆల్ఫా, దిస్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు W అని అర్థం బై దిస్ కండిషన్. సో దట్ ఇంప్లైస్ A1 beta 1 plus A2 beta 2 plus AN beta n belongs to W. Since ఇక్కడ రాద్దాం, since W plus alpha is equal to W if and only if alpha belongs to W. సో ఈ కండిషన్ ని వాడి this element is in W అని చెప్తున్నాం. సో ఇది ఎరేస్ చేసేస్తాను, రైట్? సో we got this element belongs to W. దీనికి ఒక పేరు పెట్టుకుందాం, దీని పేరు సేట్ డెల్టా అంటా నేను. లెట్ A1 బీటా 1 ప్లస్, సో అనుకోవడం ఎందుకు, డెల్టా అనుకోని మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది మనకి, అనుకోకుండా డైరెక్ట్గా దిస్ ఈజ్ వన్ ఎలిమెంట్, దిస్ ఎలిమెంట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ W. కానీ డబ్ల్యూలో ఏ ఎలిమెంట్ అయినా W యొక్క బేసిస్తోనే ఫామ్ అవుతుంది, రైట్? బేసిస్ ఎలిమెంట్స్తోనే ఫామ్ అవుతుంది. W యొక్క బేసిస్ ఎలిమెంట్స్ ఏంటి? ఆల్ఫా 1 టు ఆల్ఫా m. సో ఇదంతా ఒక ఎలిమెంట్గా అనుకుంటే ఈ ఎలిమెంట్ ఇట్ షుడ్ బి ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ B, రైట్? సో ఆ విధంగా డైరెక్ట్గా రాసేద్దాం మనం. దట్ ఇంప్లైస్ A1 beta 1 plus A2 beta 2 and so on plus AN beta n, n beta n is equal to ఈ ఎలిమెంట్ డబ్ల్యూలోది కాబట్టి, ఈ ఎలిమెంట్ డబ్ల్యూలోది కాబట్టి డబ్ల్యూలో ఏ ఎలిమెంట్ అయినా ఈ ఎలిమెంట్స్తోనే ఫామ్ అవ్వాలి, ఈ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గానే ఫామ్ అవ్వాలి. సో ఆ విధంగా రాసుకుంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు linear combination of alphas. Say B1 alpha 1 plus B2 alpha 2 plus and so on Bm alpha m, right? ఇక్కడ ఈ పదం రాద్దాం, వేర్ A1 A2 AN belongs to scalars, and ఇక్కడ where B1 B2 Bm belongs to scalars, right? సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. A1 బీటా 1 ప్లస్ A2 బీటా 2 ప్లస్ AN బీటా n, అది కూడా ఇటు వస్తే -B1 ఆల్ఫా 1 -B2 ఆల్ఫా 2
and so on minus bm alpha m is equal to 0, right? This is equal, this implies, so idantha enti, this is linear combination of alphas and betas. Alphas and betas entadi, which is basis of total vector space, right? So this is linear combination of basis elements of v is equal to 0, equated to 0. 0 కి ఈక్వేట్ చేసామంటే ఏంటి, బేసిస్ అంటేనే అది లీనియర్లీ ఇండిపెండెంట్. సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఈక్వేటెడ్ టు 0. సో వాటి స్కేలార్స్ ఏమవ్వాలి, స్కేలార్స్ షుడ్ బి జీరోస్. దట్ ఇంప్లైస్ a1 is equal to a2 which is equal to an, and also b1 is equal to b2 is equal to bm, all should be zeros since ఈ ఎలిమెంట్స్ అన్ని దేంట్లోవి, s1 లోవి, since s1 is linearly independent. సో మన టార్గెట్ ఏంటి, మన ఎయిమ్ ఓన్లీ స్కేలార్స్ a1 to an 0 చేయించాలి. అవి జీరోస్ అయితే ఈ బి సెట్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో వీ గాట్ స్కేలార్స్ జీరోస్. సో therefore B is linearly independent. So one part is completed. B is linearly independent. Basis and prove cheyalante linear span of B should be equal to our V by W. ఇందులో ఏముంటాయి, W ప్లస్ బీటాస్ ఈ సెట్లో, దీని పేరు మనం ఏమనుకున్నాం, P. రైట్, నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ that V by W is linear span of our set B. So again linear span prove చేయాలంటే ఏంటో తెలుసు. సో is equal to కాబట్టి టూ సైడ్స్ ప్రూవ్ చేద్దాం. V by W is contained in L of B and L of B is contained in V by W. సో linear span of B అంటేనేమో బిలోని ఎలిమెంట్స్తో లీనియర్ కాంబినేషన్స్గా రాయగలిగితే దాట్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ఎల్ ఆఫ్ బి, రైట్? సో ఫస్ట్ ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నామంటే ఆ ఎలిమెంట్ ఏ రూపంలో ఉండాలి, కోసెట్ రూపంలో ఉండాలి. లెట్ W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు V by W. ఈ ఎలిమెంట్ కోసెట్ ఎప్పుడవుతుంది, ఈ ఎలిమెంట్ విలో ఉంటే, వెక్టార్ స్పేస్లోని ఎలిమెంట్తోని ప్రతి ఎలిమెంట్తోని సబ్ స్పేస్కి ప్లస్ చేస్తాం, యాడ్ చేస్తాం, అప్పుడు కోసెట్ అంటాం మనం. సో W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు V by W ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. దీని అర్థం ఏంటి, దెన్ ఆల్ఫా అనేది దేంట్లో ఉంటుంది, విలో ఉంటుంది. సో ఆల్ఫా విలో ఉంది అంటే ఆల్ఫాని ఏ విధంగా రాయొచ్చు, V యొక్క బేసిస్ ఎలిమెంట్స్తోని లీనియర్ కాంబినేషన్గా రాయొచ్చు. V యొక్క బేసిస్ ఎలిమెంట్స్ ఏంటి, వెక్టార్ స్పేస్ యొక్క బేసిస్ ఎలిమెంట్స్ బోత్ ఆల్ఫాస్ అండ్ బీటాస్. సో ఇవన్నీ తోని లీనియర్ కాంబినేషన్గా రాయగలగాలి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ప్లస్ an ఆల్ఫా n ప్లస్ ఆల్ఫా m వరకు am ఆల్ఫా m ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ bn beta n, right? Alpha can be written like this, where a1 a2 am and b1 b2 bm bn are scalars. సో మీకు ఇది సెపరేట్ పార్ట్ కాబట్టి నేను సేమ్ స్కేలార్స్ వాడుతున్నాను, ఏస్ అండ్ బీస్. లేదనుకుంటే మీరు C1 C2 Cm and D1 D2 Dn అని కూడా వాడుకోవచ్చు.
కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలనుకుంటే. ఇక్కడ నుంచి వేరే పార్ట్ చేస్తున్నాను కాబట్టి అగైన్ ఐఎమ్ యూజింగ్ సేమ్ స్కేలార్స్ ఏస్ అండ్ బీస్. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలు మనకి. రైట్. సో నాకు ఇక ఎలిమెంట్ వచ్చింది ఆల్ఫా అనేది ఈ విధంగా రాశాను. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దిస్ లీనియర్ కాంబినేషన్. సో ఈ ఆల్ఫాతోని నేను ఒక కోసెట్ రాస్తే డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ దిస్ ఎలిమెంట్, రైట్. సో నేను దీంతో కోసెట్ రాస్తాను. దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ a1 alpha 1 plus a2 alpha 2 plus am alpha m plus b1 beta 1 plus b2 beta 2 plus bn beta n, right? Yes. సో గమనించండి ఇదంతా డబ్ల్యూలోనే ఉంటుంది ఈ ఎలిమెంట్. దిస్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ డబ్ల్యూ. కాబట్టి నేను దీని ఒక ఎలిమెంట్గా రాసుకుంటా దీన్ని, సే గామా ఆర్ డెల్టా, రైట్. దట్ ఇంప్లైస్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ గామా అనుకుందాం, గామా ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ bn beta n, right, where gamma is equal to gamma ante a1 alpha 1 plus a2 alpha 2 plus am alpha m. ఇది దేంట్లో ఉంటుంది? డబ్ల్యూలో. సో డబ్ల్యూ యొక్క బేసిస్ ఎలిమెంట్స్ కాబట్టి అది డబ్ల్యూలోనే ఉంటుంది. సో ఎందుకు వీటిని విడగొట్టాను అనేది మీకు తెలుస్తుంది. విడగొట్టకపోయినా మనకి కొద్దిగా లెందీగా అవుతుంది, సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది, సేమ్ వచ్చేస్తుంది. బికాస్ డబ్ల్యూలోని ఎలిమెంట్ కాబట్టి డబ్ల్యూ ప్లస్ దాంతోనే కోసెట్ తయారు చేస్తే మనకి డబ్ల్యూనే వస్తుంది, విచ్ ఈజ్ జీరో ఎలిమెంట్. కోసెట్లో జీరో ఎలిమెంట్, సో అదే వస్తుంది. సో విడివిడిగా అన్నీ చేసినా మనకి జీరో ప్లస్ జీరో డబ్ల్యూ ప్లస్ అదే వస్తుంది. కాబట్టి నేను ఇదంతటిని ఒక ఎలిమెంట్ అనుకున్నాను గామా అని అండ్ ప్రొసీడ్ అవుతున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నేను వెక్టార్ ఎడిషన్తో స్ప్లిట్ చేస్తే డబ్ల్యూ ప్లస్ గామా ఈజ్ మై ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ డబ్ల్యూ ప్లస్ b1 బీటా 1, నెక్స్ట్ ఎలిమెంట్ డబ్ల్యూ ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ డబ్ల్యూ ప్లస్ bn బీటా n, రైట్. అగైన్ డబ్ల్యూ ప్లస్ గామా అనేది డబ్ల్యూ, బికాస్ గామా ఈజ్ ప్రెసెంట్ ఇన్ డబ్ల్యూ. డబ్ల్యూలోని ఎలిమెంటే కాబట్టి మనకి డబ్ల్యూనే వస్తుంది. ప్లస్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్, దీన్ని డబ్ల్యూ ప్లస్ జీరో అని కూడా రాయొచ్చు ఆర్ సింప్లీ డబ్ల్యూ అని కూడా రాయొచ్చు, డబ్ల్యూ ప్లస్ జీరో ఆర్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ప్లస్ ఈ అన్నిటినీ యాడ్ చేద్దాం ఇప్పుడు వెక్టార్ ఎడిషన్, కోసెట్స్ ఎడిషన్ ప్రకారం యాడ్ చేస్తే ఏమవుతుంది? డబ్ల్యూ ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్, సో యాడ్ చేయడం కాదు, మనం స్ప్లిట్ చేయాలి. సారీ, యాడ్ చేస్తే మళ్ళీ బ్యాక్ స్టెప్ వస్తుంది. మనకి టార్గెట్ ఏంటి? వీటి యొక్క లీనియర్ కాంబినేషన్. వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ డబ్ల్యూ ప్లస్ బీటా 1 డబ్ల్యూ ప్లస్ బీటా 2 అండ్ సో ఆన్ డబ్ల్యూ ప్లస్ బీటా ఎన్. వీటి యొక్క లీనియర్ కాంబినేషన్గా కావాలి కాబట్టి స్కేలార్స్ని విడగొట్టాలి. సో విడగొడితే ఏమవుతుంది? డబ్ల్యూ ప్లస్ గామా, ఆ స్కేలార్ని బయటికి తీసుకొస్తే b1 డబ్ల్యూ ప్లస్ బీటా 1 ప్లస్ b2 డబ్ల్యూ ప్లస్ బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn w plus beta n. So w plus gamma ante adi we can write it as w or w plus 0 or simply w and raseddam w, since gamma belongs to w, gamma w lodi kabatti this is equal to w.
సో W అనేది 0 ఎలిమెంటే కాబట్టి 0 ఇంటూ దీస్ ఆల్, సో ఇవే వచ్చేస్తాయి. సో ఇది రాయక్కర్లేదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు B1 ఇంటూ W ప్లస్ బీటా1 ప్లస్ B2 ఇంటూ W ప్లస్ బీటా2 ప్లస్ Bn into W plus beta n. So which is linear combination of these elements. ఆ ఎలిమెంట్స్ ఏంటి? Bలోని ఎలిమెంట్స్, which is linear combination of elements of B. కాబట్టి this is present in L of B. సో మనకి వన్ సైడ్ అయిపోయింది, వన్ పార్ట్ అయింది, which is V by W is contained in L of B. So therefore V by W is contained in L of B. And opposite part enti? L of B. Also L of B is contained in V by W. ఇది డైరెక్ట్గా రాసిచ్చు, ఎందుకంటే L of B లో ఏముంటాయి? అన్ని పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ కోసెట్స్. సో కోసెట్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో ఎన్నిసార్లు ఎడిషన్ చేసినా సరే అన్ని ఎలిమెంట్స్, ఆల్ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ V by Wలోనే ఉంటాయి. ఇది సూపర్ సెట్ W. సో ఎనీ కోసెట్స్, ఏ కోసెట్స్ అయినా ఇందులోనే ఉంటాయి. సో ఇవి కోసెట్స్ అన్నీ లీనియర్ కాంబినేషన్ చేసినా సరే all of them are present in V by W. కాబట్టి L of B is subset of V by W. సో ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చు? Therefore V by W is equal to linear span of B, right? సో ఈ కండిషన్ కూడా అయిపోయింది, లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ లీనియర్ స్పాన్ ఆఫ్ B is equal to V by W. సో therefore మనం ఏం చెప్పొచ్చు? B which is equal to, B లో ఏమున్నాయి? W plus beta1, W plus beta2 and so on, W plus beta n is a basis of V by W. సో కాబట్టి డైమెన్షన్ ఆఫ్ V by W ఏమవుతుంది? Therefore dimension of V by W is equal to number of elements in V by W basis, which is n. And right side ఏముంది మనకి? డైమెన్షన్ ఆఫ్ V మైనస్ డైమెన్షన్ ఆఫ్ W. సో మన ఫార్ములా చూసుకుంటే డైమెన్షన్ ఆఫ్ V మైనస్ డైమెన్షన్ ఆఫ్ W. సో Vలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? Vలో డైమెన్షన్ ఆఫ్ V is m plus n, డైమెన్షన్ ఆఫ్ W is m. సో ఈ రెండు అక్కడ అప్లై చేద్దాం, which is equal to m plus n minus m, which is also equal to n. కాబట్టి dimension of V by W is equal to dimension of V minus dimension of W. So very important theorem. నెక్స్ట్ క్లాస్లో వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం.